హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. సినిమా సక్సెస్ లో సంగీతం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మేకర్స్ కూడా మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. కానీ రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాల విషయంలో సంగీతానికి ఫుల్ మార్క్స్ పడడం లేదు. దీంతో వసూళ్ల విషయంలోనూ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ మధ్య కాలంలో మ్యూజికల్ గా నిరాశపరిచిన మూవీస్ ఏంటి? ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి వసూళ్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. ఆల్రెడీ 1000 కోట్ల మార్కుకు చేరువైన ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ సినిమా సంగీతం విషయంలో మాత్రం పెద్దగా బజ్ లేదు. సినిమా రిలీజ్ కు ముందు కల్కి టీం నుంచి పెద్దగా మ్యూజిక్ అప్డేట్స్ రాలేదు. రిలీజ్ తర్వాత వరుసగా వీడియో సాంగ్సే రిలీజ్ చేస్తున్నా వాటికి బజ్ రావడం లేదు. దీంతో సినిమా కంటెంట్ రేంజ్ లో మ్యూజిక్ కూడా సక్సెస్ అయ్యుంటే వసూళ్లు ఇంకాస్త పెరిగేవంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. దేవర మ్యూజిక్ విషయంలోనూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా లేరు. టీజర్తో ఆకట్టుకున్న దేవర టీం సాంగ్స్ విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. లిరిక్స్ గొప్పగానే ఉన్నా అనిరుద్ కంపోజిషన్లో అవి సరిగా వినిపించడం లేదంటున్నారు తారక్ ఫ్యాన్స్. శంకర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల మ్యూజిక్ మీద కూడా బజ్ అస్సలు బాలేదు. భారతీయుడు 2 వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఫస్ట్ సింగిల్కి మాత్రం కాస్త పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక గేమ్ చేంజర్ పాట విషయంలో అయితే రిలీజ్కి ముందు నుంచే ట్రోల్స్ వైరల్ అయ్యాయి. మ్యూజిక్ విషయంలో పుష్పరాజ్కి మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. హీరో ఎలివేషన్ నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ సాంగ్తో పాటు సూసేకి అంటూ సాగే మాస్ డ్యూయెట్ కూడా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్పరాజ్ జోరును మ్యాచ్ చేసే నెంబర్ కావాలంటూ మిగిలిన మూవీ టీమ్స్ మీద ప్రెషర్ పెరుగుతోంది. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒకే కథను 2-3 భాగాలుగా చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్ కు బదులుగా ప్రీక్వెల్స్ ను లైన్ లో పెడుతున్నారు మన మేకర్స్. బింబిసారా సినిమాతో కెరియర్ లో బిగ్ హిట్ ను అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కాలంలో ప్రయాణించొచ్చే రాక్షసరాజుగా కనిపించి మెప్పించారు నందమూరి హీరో. ఇప్పుడు బింబిసారా పార్ట్ 2 అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ సినిమాను ప్రీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. పార్ట్ 2లో బింబిసారా కథనే మెయిన్ గా చూపించబోతున్నారట. రీసెంట్ టైమ్స్ లో ఈ ప్రీక్వెల్ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన సినిమా ఖైదీ. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కథలో చాలా చోట్ల సీక్వెల్, ప్రీక్వెల్ కు లీడ్స్ ఇచ్చి వదిలేశారు. ఈ సినిమాలో కార్తీ ప్లే చేసిన ఢిల్లీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఏ నేరం చేసి ఢిల్లీ జైలుకు వెళ్లారు అన్న పాయింట్ తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాకి కూడా ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉందన్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపించిన రోలెక్స్ పాత్ర ఆధారంగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్ లో రోలెక్స్ డ్రగ్స్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగారన్నది చూపించబోతున్నారు. ఇదే సినిమాలో విక్రమ్ రోల్ కి కూడా ప్రీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అనౌన్స్ చేశారు కమల్ హాసన్. ప్రీక్వెల్ ట్రెండ్ లో ఫ్లాష్ అవుతున్న సినిమాలన్నీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంటే కాంతారా టీం మాత్రం వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ కాంతారా ప్రీక్వెల్ కు సంబంధించి షూటింగ్ షురూ అయింది. తొలి భాగాన్ని మించి భారీగా పార్ట్ 2ను రూపొందిస్తున్నారు. శాండల్వుడ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు హోల్ ఇండియాను రూల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అయితే కమర్షియల్ సినిమాల్లోనూ పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా కుబేర సినిమాలో రష్మిక లుక్ ను రివీల్ చేసింది మూవీ టీం. ఈ టీజర్ లో మిస్టీరియస్ గా ఉన్న క్యారెక్టర్లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు రష్మిక. ఈ లుక్ చూశాక రష్మిక మూవీ సెలెక్షన్ గురించి చర్చ జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ ఈ మధ్య వరుసగా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్నే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నార్త్ మూవీస్ విషయంలో ఈ ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు. గుడ్ బైతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉన్న లైనప్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక అదే సమయంలో రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీలోనూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. హిస్టారికల్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చావా, కమర్షియల్ ఎంటర్టైనర్ సికిందర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు మేకర్స్. సీనియర్ హీరోలంతా స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్స్ చేయడం మానేశారు.
కాలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా తాత పాత్రలో నటిస్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లోనూ ఓ సీనియర్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్తో రచ్చ చేస్తున్నారు. సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో కాస్త బోల్డ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మిస్టర్ బచ్చన్ గా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రొమాంటిక్ సీన్స్ కూడా స్కోప్ ఇచ్చారు మేకర్స్. లేటెస్ట్ టీజర్లో అదే విషయాన్ని రివీల్ చేశారు. ఈ వయసులో రవితేజ ఇలాంటి సీన్స్ చేయడం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరుగుతోంది. మాస్ మహారాజ్ ప్రీవియస్ మూవీస్ లోనూ ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రొమాంటిక్ నెంబర్ ఉండేలా చూసుకున్నారు రవితేజ. ఈ సాంగ్ లో కమర్షియల్ సినిమా కావాల్సిన రేంజ్ లో హీరోయిన్ ను గ్లామరస్ గా ప్రెజెంట్ చేశారు. అయితే ఈ సాంగ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. మిగతా హీరోలు వయసుకు తగ్గ పాత్రలో నటిస్తోంటే రవితేజ మాత్రం ఇంకా మాస్ ఫార్ములా సినిమాలకే ఫిక్స్ అవ్వడం, కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు మాస్ మహారాజ్ సక్సెస్ తో చెక్ పెడతారేమో చూడాలి. హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తన ప్రాబ్లం నుంచి బయటపడేందుకు చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ జర్నీలో తన ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా అప్పుడప్పుడు అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ టిప్స్ సమంతను చిక్కుల్లో పడేస్తున్నాయి. శాకుంతలం సినిమా రిలీజ్ కి ముందు ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు సమంత. ఆ టైంలో తను ఫేస్ చేసిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఓ డాక్టర్తో కలిసి పాడ్కాస్ట్ వీడియో చేశారు. అప్పట్లో సమంత చేసిన పాడ్కాస్ట్ వీడియో మీద పెద్ద దుమారమే రేగింది. ఆ వీడియోలో మెడికల్ టిప్స్ పేరుతో సమంత చెప్పిన విషయాలు జనాలను మిస్లీడ్ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి. తాజాగా మరోసారి అలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు శామ్. తాజాగా మరో హెల్త్ టిప్ ఇచ్చారు శామ్. మెడిసిన్స్ కు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలిపి వాడితే సరిపోతుంది అంటూ శామ్ చేసిన పోస్ట్ మీద డాక్టర్లు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి టిప్స్ చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పడేయొద్దంటూ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో హీట్ గట్టిగా రావడంతో వెనక్కి తగ్గారు శామ్. తన అనుభవాలను షేర్ చేసుకున్నానే తప్ప ఎవరిని మిస్లీడ్ చేసే ఉద్దేశం లేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతిసారి సమంత చిక్కుల్లో పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ లో సల్మాన్, షారుఖ్, హృతిక్ మాత్రమే మెయిన్ లీడ్స్ గా కనిపించారు. తాజాగా ఈ యూనివర్స్ లోకి ఇద్దరు లేడీస్ స్పైలను వెల్కమ్ చేస్తూ ఓ టీజర్ వదిలారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. బ్లాక్ బస్టర్ పఠాన్ తర్వాత స్పై యూనివర్స్ కు తెరలేపారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. గతంలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలు స్పై కాన్సెప్ట్ తోనే వచ్చినా అన్నీ ఒకే యూనివర్స్ గా ప్రొజెక్ట్ అవ్వలేదు. కానీ పఠాన్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫ్రాంచైజీలను ఇండియన్ సినిమాకు పరిచయం చేశారు. అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్లో సల్మాన్ ఖాన్, పఠాన్ గా షారుఖ్ ఖాన్, కబీర్ క్యారెక్టర్లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో దీపిక, కత్రినా కూడా స్పైలుగానే కనిపించినా లీడ్ క్యారెక్టర్ అన్న ట్యాగ్ అయితే రాలేదు. తొలిసారి స్పై యూనివర్స్ లో ఆల్ఫా పేరుతో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ సినిమాలో లేడీ స్పైలుగా ఆలియా భట్, శార్వారి వాఘ్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. 2018లో రిలీజ్ అయిన రాశి సినిమాలో గూఢాచారిగా కనిపించిన ఆలియా మళ్లీ 7 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం భారీ యాక్షన్ సీన్స్ చేశారు ఆలియా భట్. ఆ సినిమా తర్వాతే ఆలియా భట్ లీడ్ రోల్లో స్పై మూవీ చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసింది వైఆర్ఎఫ్ టీమ్. అనుకున్నట్లుగానే ఆల్ఫా మూవీతో ఓ లేడీ స్పైని ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతోంది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.